నమస్కారం అండి. మనం ఇప్పుడు కె రామలక్ష్మి గారు రాసిన అదెక్కడా అనే కథను విందామా? అదేమిటి, వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి తిరిగారు? ఇంటికొచ్చిన చుట్టాన్ని మెట్ల మీద చూసి ఆశ్చర్యంగా అడిగారు పరంధామయ్య గారు. ఇంట్లో ఎవరూ ఉండకుండా ఉండరే, ఇక పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వేళ కూడా. రండి అంటూ ఆయన్ని దిగిన 10 మెట్లు మళ్ళీ పైకెక్కించారు. తలుపు తట్టాను, కాలింగ్ బెల్ పాడైనట్టుంది, ఎవరూ చూసినట్టు లేదు, పోనీ ఇంకోసారి వస్తాగా అంటూ పరంధామయ్యని అనుసరించాడు ఆ పెద్ద మనిషి. తలుపు దగ్గర ఆగిన పరంధామయ్య గారి ముఖం ఆ క్షణంలో నీటి చుక్క పడితే చాలు చిటపటలాడటానికి సిద్ధంగా ఉన్న కాలిన పెనంలాగా ఉంది. నా ముఖం అది కొంపలోనే ఉంటుందండి, ఈ టైంకి ముందు గదిలో ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు, కాస్త ఈ మధ్య వినికిడి కూడా మందగిస్తుందిలేండి అంటూ తలుపు బాదారు. అప్పుడే తలుపు తీయడానికి వస్తున్న పద్మావతి మొగుడి మాట విని నిలబడిపోయింది. క్షణంసేపు సజీవ పదార్థాన్ని ఇలా అది ఎప్పుడయ్యాను చెప్పమా అని వింతపడింది. చెదరిన మనసు కూడదీసుకుని బాదుతున్న తలుపు త్వరగా తెరిచింది. ఈ 4 ఏళ్ల భవంతిలో ఏ మూల ఘోరించావు? చూడు, వచ్చిన పెద్ద మనిషి కాస్త చక్కా పోతుంటే వెనక్కి తీసుకొచ్చాను. కోడలు రాలేదా ఇంకా? రండి కూర్చుందురు గాని అంటూ వచ్చిన ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు పరంధామయ్య గారు. కూర్చోండి, కాస్త ముఖం కడుక్కొస్తాను. ఈ టైంలో బస్సు ఎక్కి రావటం అంత కష్టం ఇంకోటి ఉందనుకోను అంటూ కూర్చోబెట్టిన పెద్ద మనిషి ముందు ఆ రోజు పేపర్ తోసి లోపలికి నడిచారు. అప్పటికే పద్మావతి వెనకున్న చిన్న వరండాలో చేస్తూ ఆపిన పని తిరిగి అందుకోబోతోంది. భర్త కంఠం విని తలెత్తింది. నీకెన్నిసార్లు చెప్పింది కోడలు సాయంత్రం పూట కాస్త ముందు గదిలో ఏడవమని? కోడలు చుట్టం వెళ్ళిపోయి ఉంటే ఈ పూటకిక ఏం రగడ జరిగేదో. అయినా నీకింక బుద్ధి రాదే, పూర్తిగా మందబుద్ధివైపోయావు. అసలు ఏ విషయం మీద శ్రద్ధ లేదు. కాస్త కాఫీ నీళ్లు కలిపి చావు అంటూ బాత్రూంలోకి నడిచారు. అదో 2 పడకల ఫ్లాటు, 3వ అంతస్తులో ఉంది. 4 అంతస్తులు దాటితే లిఫ్ట్ ఉండునేమో కానీ 3ఏగా, అంచేత చచ్చినట్టు అన్ని మెట్లు ఎక్కి దిగవలసిందే. స్థలం కలిసి రావడానికో ఏమో మహాదారుణంగా ఇరికించారు మెట్లని. ఆ ఫ్లాట్లో ఒకరితో ఒకరు గట్టిగా కూడా మాట్లాడక్కర్లేదు, అందరి మాటలు అందరికీ వినిపిస్తాయి. భర్త మాట ముందు గదిలో కూర్చున్న పెద్ద మనిషి చెవిన పడే ఉంటుంది అనుకుంది పద్మావతి. ఏమనుకుంటాడా పెద్ద మనిషి? ఈ ఇంట్లో తనకెంత గౌరవం ఉందో గ్రహించి నొచ్చుకుంటాడా? తాను లోకువుగా మాట్లాడతాడా? ఏమో, మొగుడు కొడితే మాధవకోళం వాడు కొట్టాడని సామెత. నిట్టూర్చి భర్త బయటపడే లోపల కాఫీ కలిపి సిద్ధం చేసింది. పట్టుకెళ్ళి ఇవ్వు, అది చెప్పాలా? కసురుకుంటూ ముందు గదిలోకి నడిచారు పరంధామయ్య గారు. కాఫీలు అందించి లోపలికి చక్కా పోయింది పద్మావతి. ఆమెకి భర్త చాలా కొత్త మనిషిలాగా కనిపించాడు. ఎందుకంత విసుగు కోపం లోకువా అనుకుంటూ అప్పటిదాకా తరిగిన కూరలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి గట్టిగా మూతలు పెట్టింది. అలా సిద్ధం చేయకపోతే కోడలికి విసుగు. ప్రొద్దుటే ఏం కావాలంటే అది రెడీగా ఉండాలి. అంతా కలిసి 9 గంటల్లోగా బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు అసలు పని ప్రారంభించి ముగించే ప్రయత్నాలు చేయటం పద్మావతికి అలవాటైపోయింది. 2 పడగదులు తడిబట్ట పెట్టి తుడుస్తుంది, లేకుంటే శుభ్రంగా ఉండవు. దుప్పట్లు తువాళాలు అందరి బట్టలు త్వరగా ఉతికి పైడాబా మీద ఆరవేసి వచ్చి స్నానం చేసి దీపం పెట్టుకునేది కొన్నాళ్ల కిందటి దాకా. కానీ పద్మావతికి ఇప్పుడు దేవుడికి దీపం పెట్టాలనిపించటం లేదు. స్నానం చేసి తినాలనిపిస్తే కాస్త తిని గిన్నెలు కడిగేస్తుంది, అన్నీ తుడిచిపెడుతుంది. నీళ్ల చుక్కలు ఆరితే గిన్నెలు అసహ్యంగా ఉంటాయి. ఆదివారం పూటైనా ఎవరైనా వస్తే ఏమనుకుంటారండి అంటూ సాగదీస్తుంది కోడలు. ఆమెకు అలాగా తీరదు. వారం పొడుగునా ఆఫీసు, ఒక్క ఆదివారం కదా విశ్రాంతి. ఆ రోజుకి పిల్లల యూనిఫారాలే కాదు,
పెద్దల బట్టలకి ఇస్త్రీ పెట్టి ఉంచాలి, లేకుంటే ఇబ్బంది వారమంతా. చిన్న ఇల్లు, చిన్న కుటుంబం, రోజంతా ఎవరు ఉండనే ఉండరు. దీనికో లాండ్రీ, పని మనిషి ఎందుకు? కాస్త రాసేస్తే గిన్నెలు, కాస్త గుమికేస్తే బట్టలు అయిపోయే. కోడలు ఎప్పుడూ పక్క ప్లాట్ కోడలతో అంటూనే ఉంటుంది. కష్టంగా ఉందని ఎవరంటారు? గోల చేసుకుంటూ పిల్లలు చక్కా వచ్చారు. పద్మావతిలో కాస్త చలనం వేగం పుంజుకుంది. నానమ్మ తినటానికి అంటూ విరుచుకుపడ్డారిద్దరూ. యూనిఫారాలు ఇప్పండి, షూస్ విప్పండి, ముఖాలు కడగండి, బట్టలు మార్చుకురండి వరుసగా చెప్తూ వాళ్ళకింత బ్రెడ్డు, వెన్న, జాము రాసి సిద్ధం చేసింది. నానమ్మ రోజు ఇదేనా? దోశ వెయ్యి మనవడు అడిగాడు. నాకొద్దు, ఇదే కావాలి మనవరాలు నొక్కి వక్కాణించింది. ఈడ్చి తంతే దానికి 10 ఏళ్ళు లేవు. అది తన అవసరాలు స్పష్టంగా తెలియజెప్పనూగలదు, తీర్పించుకోనూగలదు. ఒక్క ఆదివారమే అలాంటి టిఫిన్స్. అమ్మ చెప్పింది కదా. మనవణ్ణి ఒప్పించి తినమంది పద్మావతి. ఆయన వెళ్ళాడు కానీ నాకు కాస్త అటుకులో గట్టరో వేయించి ఇవ్వకూడదు? ఈ రొట్టె తినలేకుండా ఉన్నాను భార్య ముందు నిలబడుతూ అడిగారు పరంధామయ్య గారు. పద్మావతి మాట్లాడకుండా రొట్టె ప్లేట్ అందించింది. నే చెప్పింది వినబడలేదా? కాస్త విసుగ్గా అడిగారు. వినిపించింది, కానీ వేపుడు చేస్తే నూనె ఎక్కువ అవుతుంది. కోడలు రావాలన్నాళ్ళు నూనె రాకపోతే ఆగిపోయింది పద్మావతి భర్త ప్లేటు పట్టుకుని చక్కా పోవటంతో. కోడలు వస్తుంది, ఇంకా కొడుకు వస్తాడు. ఒక్కొక్కప్పుడు ఇద్దరు కలిసి కాస్త ఆలస్యంగా వస్తారు. పిల్లలు ఇట్టే గ్రహించి సినిమాకి వెళ్ళారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అంటూ గోల మొదలెడతారు. అప్పుడు ఏదో సముదాయించి చెప్పేసినా భర్తతో కబుర్లు చెప్తూ మీ అమ్మగారి మహిమ ఆవిడ చెప్పకపోతే వాళ్ళకి ఎలా తోస్తుందండి పసివెధవలు సన్నగా సన్నాయి నొక్కులు ప్రారంభిస్తుంది. అలాంటి రోజు చిరికి చిరికి గాలివానగా వాతావరణం మారిపోయి వెనక ఉన్నవని వరండాలో కూర్చున్న పద్మావతి మీదకు మళ్ళుతుంది తుఫాను. నీకెన్నిసార్లు చెప్పినా తెలియదేమిటే అమ్మా, పిల్లలకి ఎందుకు నూరిపోస్తావు? పద్మావతి ఏదో చెప్పే లోపలే భర్త అందుకుని, దాని బుద్ధి అలాంటిదిరా, కూర్చుని తింటుంది కదా, కాలక్షేపం లేక వెధవ వాగుడు అదీను. చచ్చ, వయసు రాగానే సరే ఊరుకోరా, పక్క ప్లాట్ల వాళ్ళు గోడలకు చెవులు అంటించేశారు అప్పుడే అని కొడుకును ఓదారుస్తాడు. వాతావరణం మరుక్షణంలో మారిపోయి కొంపలో ఎవరో చచ్చినంత నిశ్శబ్దం ఆవరించిపోతుంది. రోజు జరిగేవే అయినా పద్మావతికి రోజూ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎప్పుడు ఇలా జడపదార్థంగా మారిపోయానా అని. ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆ ప్రశ్న ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. కలలు కొనే వయసు అయింది, కనీ పెంచే వయసు అయింది, బాధ్యతలు తీరిన వయసు అయింది. నా ఒక్కర్తికేనా? ఆయనకే అయిందిగా. మరి నేనే ఎందుకు ఇలా మారిపోయాను? ఎవరైనా మార్చేశారా? నేనే మారిపోయానా? కొన్ని వందల వేల సార్లు ఆ ప్రశ్నలు వేసుకుని ఉంటుంది పద్మావతి. కొడుకు భర్త అని అననట్టు కోడలు అది ఇది అన్నప్పుడల్లా మనసు చివుక్కుమంటూనే ఉంటుంది పద్మావతికి. భర్తని నిలదీసి అడగాలనుంటుంది, కొడుకునే నిలదీసి అడగాలనుంటుంది. కానీ అడిగే ధైర్యం ఎక్కడికి పోయిందో ఆమెకెప్పుడూ అంతుబట్టలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ పద్మావతి గూడు కట్టి మనసులోని ప్రశ్నలు దాచేసింది దాంట్లో. అవి అక్కడికక్కడే గింగిరాలు తిరుగుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. దీన్ని మటుకు ఆపలేకపోయింది. పద్దు, నా పద్దు అంటూ పెళ్ళైన కొత్తలో తిరిగిన భర్త అంచెలంచెలుగా ఎదిగి ఆఫీసర్ అయ్యే నాటికి కొడుకు చేతికి అందొచ్చాడు. ఒక్కగానొక్క కొడుకు. ఏరి కోరి ఓ పిల్లని చేశారు. చిలకాగోరింకల్లా చూడ ముచ్చటైన జంట. జోడుగా ఉద్యోగాలకు పోతూ సంసారంలో కూడా 2 పిల్లలతో ప్రోగ్రెస్ సాధించారు. అత్తయ్య ఉండబట్టి కానీ లేకుంటే కుదిరేదా అనుకుంటూనే పిల్లల పెంపకం అత్తగారిపై ధైర్యంగా పెట్టి ఉద్యోగం కానిచ్చింది కోడలు. అత్తయ్య ఉన్నారు కనుక కానీ పనివాళ్ల మీద ఎలా వదిలిపెడతాం పిల్లల్ని అంటూ ఆదివారం పూట విందుకొచ్చిన స్నేహితులతో
చాలా గర్వంగా చెబుతుంటుంది ఇప్పటికీ. భర్త రిటైర్ అయిన రోజు నుంచి ఎందుకో ఇంటి వాతావరణంలో కాస్త కాస్త మార్పు రావటం గ్రహించింది పద్మావతి. అడగకుండా స్వతంత్రించి ఏ పని చేయలేకపోతోంది. ఖర్చులు తగ్గించుకోవాలండి. మామయ్య గారు రిటైర్ అయ్యాక పిల్లల చదువులకి ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటూ ఇంటి పెత్తనం మీద వేసుకుంది కోడలు. పద్మావతికి ఇదేం కష్టం అనిపించలేదు సరికదా. బాధ్యత తన మీద లేనందుకు కాస్త సంతోషపడింది కూడా. ఈ ఫ్లాట్ కొన్నారు. భర్త డబ్బు చాలా మటుకు దీంట్లో కూరుకుపోయింది. చేతిలో డబ్బాడక కొడుకుని అడగలేక మళ్ళా ఉద్యోగం వెతికి సంపాదించి రాజాలాగా చేరిపోయారాయన. పద్మావతి మటుకు ఊబిలో కూరుకుపోయినట్టు కొంపలో కూరుకుపోయింది. ఫ్లాట్లో ఓ గదిలో కొడుకు కోడలు, రెండోది మనవలు తాతగారు. ఇక పద్మావతికి వంటిల్లు లేకుంటే చిన్న వసారా. ఎక్కడ పడుకుంటే ఏమిటి, ఇట్టే తెల్లారిపోతుంది అని సర్దుకుపోవటం కూడా బాగా అలవాటైపోయింది. అలవాటు అవనంటున్నది ఒక్కటే మనసులో బాధ. అది ఎంత నొక్కి పెట్టినా తలెత్తుతూనే ఉంది. ఇన్ని సర్దుకుపోతున్నా కదా, ఈ పిలుపు, పలకరింపు, కసరు, హెచ్చరిక ఇవెందుకు సర్దుకుపోలేకపోతోందో ఆమెకే అర్థం కావడం లేదు. మనిషి అన్నాక కొన్ని లక్షణాలు మిగిలి ఉండాలి. అలాంటి లక్షణమేనేమో ఇది అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. ముసలావిడికి ఒంట్లో బాగాలేదా, లేచినట్టు లేదు. ఓ రోజు కొడుకును అడుగుతున్న భర్త మాట విని ఒక్క ఉదుటున లేచి కూర్చుంది పద్మావతి. అసలు ఈయన్ని సంబంధం చూసినప్పుడు వయసు తేడా ఎక్కువ వద్దుగాక వద్దని కూర్చుంది పద్మావతి తల్లి. మంచి ఉద్యోగం, ఒక్కడే కొడుకు, సుఖపడుతుంది, వయసుదేముంది, ఆపితే ఆగేదేం కాదు కదా అంటూ అమ్మని బలవంతం చేసి ఈ సంబంధానికి ఒప్పించటం పద్మావతికి జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది. నేను ముసల్దాన్ని అయితే ఆయన అనుకుంది. కానీ చిత్రం, ముట్లుడిగి పిల్లల పెళ్ళిళ్ళైతే చాలు ఆడది ముసల్దై కూర్చుంటుంది. బహుశా అక్కడే ప్రారంభమవుతుందేమో ఆమె జడత్వం కూడా. భర్తకు అక్కర్లేదు, పిల్లలకు అక్కర్లేదు, అవసరం లేని వ్యక్తి, కాళ్ళకడ్డు. కానీ ఏం చేస్తారు, భరిస్తారు. పద్మావతి మనసు కొద్ది రోజులుగా చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది. ప్రత్యేకించి దీని గురించి అని కాదు, తనలాంటి ఆడాళ్ళు ఇంకా ఉంటారా, తనలా లోలోన కుమిలిపోతూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారా అని. ఇరుగు పొరుగుల్ని ఎప్పుడో కానీ చూడదు. పైకి నీళ్లు రాకపోతే బిందెలు కిందికి తేవడం, నీళ్లు నింపి ఒక్కొక్కటిగా పైకి అందిస్తే 3వ అంతస్తు 2 మెట్లు దిగి కోడలు అందుకుని శ్రమ తగ్గిస్తుంది. పక్కింటి కుర్రాడో రోజు, ఆంటీ మీరు ఆ మెట్లన్నీ బిందె పట్టుకు ఎక్కి అలా పై మెట్ల మీద బామ్మగారిని నిలుచుని అందుకోమనాలి అని సూచించాడు. ఆ మాటకి బోడి సలహాలని తిట్టిపోసుకుంది. పిల్లలకి రిక్షా రాకపోతే స్కూలుకి తీసుకువచ్చేటప్పుడు ఒకరిద్దరు తనలాంటి వాళ్ళు ఎదురైనా తాతగారులు కూడా మనవల్ని నడిపించుకు వెళ్ళడం కనిపించింది. కని పెంచి పిల్లల్ని పెద్ద చేయడమే ఓ పెద్ద పని. జీవితంలో చాలా భాగం తినేస్తుంది. వయసు పైన పడ్డాక మళ్ళీ చిన్నపిల్లల వెంట పరుగులు తీయడం అంత తేలిక పని కాదే. ఎందుకు తోచదో, మనమలు సరదాగా వాళ్ళతో గడపడం, వాళ్ళ పనులు చేయటం ఎంతో తృప్తుంది. కానీ అదేం కనబడటం లేదెందుకో. పద్మావతికి తన మీద నమ్మకం పోతోందా అనిపించింది. అమ్మతనం, నానమ్మతనం, అమ్మమ్మతనం ఆనందమే కానీ నేను మనిషినని వాళ్ళు అనుకున్నప్పుడు ఆనందం, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది. ఏమిటో పిల్లలకి చేయటం కూడా విసుగైతే ఎలా అనుకుంటుందేమో కోడలు. ఎలా చెప్పటం, ఓపిక లేదని. ఎందుకు తెలియదు వాళ్ళకి నాకు ఓపిక లేదని ప్రశ్నించుకుంటూ ఆదివారానికి ఇడ్లీ పప్పు రుబ్బుతోంది పద్మావతి. అంతా ముందు గదిలో కూర్చుని టీవీలో మునిగి తేలుతున్నారు. ఎవరూ నన్ను తలుచుకోవద్దు, కనీసం బతికున్నందుకు భర్త అయినా తలుచుకోవద్దా అన్న ఆలోచన రాగానే పద్మావతి పిండి రుబ్బడం ఆపి గోడకు చేరబడి కూర్చుంది. ఆమె పరిపరి విధాల ఆలోచించింది. ఉన్న పళంగా లేచి చేయి గడుక్కుని ఓ జత మారుబట్టలు సంచిలో పెట్టుకుని బయటకు నడిస్తే వీళ్ళు గమనిస్తారా? అనుమానం వచ్చింది. లేచి చేతులు ముఖం గడుక్కుంది. తల కాస్త కూడ తీసుకుంది.
ఆరుతున్న చీరా జాకెట్టు తీసి చిన్న గుడ్డ సంచిలో పెట్టుకుంది. మెల్లిగా ముందు గదిలోకి వచ్చింది. సినిమా కాబోలు అంతా మునిగి తేలుతున్నారు. మెల్లిగా తలుపుకేసి నడిచింది. తలుపు తెరిచి బయటికి అడుగు పెట్టింది. మెట్లు దిగుతూ అనుకుంది, ఎక్కడికి వెళ్ళాననుకుంటారు? వెతుక్కుంటారా? గుడ్డిగా రోడ్డెక్కి ఓ వారంట నడవడం ప్రారంభించింది పద్మావతి. చల్లగాలి ముఖానికి తగిలి ప్రాణం లేచొచ్చింది. నేను మనిషినే, ఇంకా స్పర్శజ్ఞానం పోలేదు అన్న ధైర్యం వచ్చింది. నిజంగా జీవోత్సవంలా బతకడం అంటే ఇదే. ఇప్పటిదాకా నేను సాగిస్తున్న బతుకు. ఇప్పుడిక కష్టపడినా జీవం ఉన్నట్టు బతకడానికి ప్రయత్నిస్తాను అనుకుంటూ కొత్త ధైర్యంతో గబగబా నడవటం ప్రారంభించింది. గమ్యం లేని ప్రయాణమే అయినా చాలా గర్వంగా ఉంది పద్మావతికి. ఏ కరివేపాకు కొనడానికో బయలుదేరిపోయింది చూసావా? ఇంకా రాలేదు. ఎప్పుడొచ్చి ఉడకేస్తుంది, ఇక ఎప్పుడు మనకి పెడుతుంది? ఈ పాటికి విసుక్కుంటూ ఉంటుంది కోడలు. అదంతేనమ్మా, అసలు బుర్ర పనిచేయదు. భర్త వంట పాడతారు. నవ్వుకుంటూ నడుస్తున్న ఆమెతో అడుగు కలుపుతూ 2-3 ఆడవాళ్ళు నడవటం గమనించి పలకరింపుగా నవ్వింది పద్మావతి. కొత్తగా చేరావా ఇటువైపు పనిలో? ఒక ఆమె మాట కలపడానికి అన్నట్టు అడిగింది. ఒక్క క్షణం పాటు సంశయించింది పద్మావతి. ఇంటిలో ఉండి చేస్తున్నాను, అస్సలు సెలవు దొరకడం లేదు అంది నెమ్మదిగా. రెక్కల కష్టం మీద బతికే మనలాంటి వాళ్ళ కోసం ఓ వసతి ఏర్పడింది, తెలీదా? మేము ఓ 10 మంది అక్కడే ఉంటాం. ఉదయాన్నే పనికొచ్చి ఇదిగో ఇలా తిరిగి వెడతాం. నువ్వెటు? ఇంకా తేల్చుకోలేదు, కాస్త జంకుతూ అంది. ఈ పూటకి ఎటని? ఆ పని వదిలేసావుగా? అదే. సరి మాతోరా, మా అమ్మగారేమనరు. రేపు ఆవిడే ఏదో పని చూసి పెడతారులే. వారంలో ఓ పూటైనా విడుదల లేకుంటే ఎలా? మనం ప్రాణం లేని కీలుబొమ్మలమా? ధైర్యం చెప్పింది వారిలో కాస్త పెద్దది. గట్టిగా నిట్టూర్చి వారితో అడుగు కలిపింది పద్మావతి. వంట పనా, పై పనా? లేకుంటే ఆసుపత్రిలో ఆయా పని లాంటిది కూడా దొరుకుతుంది. పని చేసుకునే వాళ్ళకి భయం అక్కర్లేదు. ఇంతకీ నీ పేరేమిటి? కనీసం ఈ నెల జీతం ఇచ్చారా? లేదు, అడగలేదు. సగం స్వగతంగా అంది పద్మావతి. పోనీలే, నువ్వేం భయపడకు, పద అంటూ ఇల్లు దగ్గర పడుతుంటే పుంజుకుంటున్న వేగంతో నడవటం ప్రారంభించారంతా. వారిని అనుసరించింది పద్మావతి. ఆమెలో అప్పుడే కొత్త ధైర్యం, కొత్త ఉత్సాహం తలెత్తడం మొదలెట్టాయి. అదిగో అదే గేటు. గదికి 3 ఉంటాం. ఇబ్బందిగా ఉండదులే, అలవాటైపోతుంది. రేపు ఈ పాటికి నువ్వు మాలాగా పని నుండి తిరిగి వస్తూ ఉంటావు. సరదాగా నవ్వుతూ ఒక ఆమె గేటు తెరిచింది. పద్మావతి ఓసారి చుట్టూ కలే చూసింది. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను మనిషిని, ఇక్కడ నేను జీవోత్సవాన్ని కాదు. ఇక్కడ నన్నెవ్వరూ అది అనరు. నాకంతకంటే ఏం అక్కర్లేదు. మనిషిని నేను. లోపలికి నడుస్తున్న పద్మావతి పెదవుల మీద సన్నని నవ్వు వెలిగింది. అది ఇంటి వాళ్ళని తలుచుకుని కాదు. ఈ ధైర్యం ముందే ఎందుకు చేయలేకపోయానా అని. ఈసరికి అది ఎక్కడ చచ్చిందో, ఎక్కడికెడితే అక్కడే పాతుకుపోతుంది అంటూ అలగం తిరిగేస్తుంటారాయన అనుకుంటూ మెట్లెక్కి పక్కగా ఉన్న ఆఫీస్ గదిలోకి ఒక ఆమె వెంట నడిచింది పద్మావతి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రామలక్ష్మి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.